హాయ్ అండి, ఈ వీడియోలో గురుగాకు పచ్చని గింజలు ఒలిచిపెట్టుకున్న పచ్చని గింజలు కాంబినేషన్లో కూర తయారు చేసుకుందాం. ఈ గురుగాకు ఇలా ఉంటుంది. తెల్లటి పూలు ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఆకుని బాగా కడిగి పెట్టుకుందాం. కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకుందాం. శనగగింజలు, పచ్చెనగగింజలు కూడా తీసుకుందాం. ఈ కూరకు నేను ఒక టమోటాని తీసుకుంటున్నాను. వీటిని కూడా బాగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మనము కడిగి పెట్టుకున్న గింజలు, పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకుందాం. తరువాత కడిగి పెట్టుకున్న కూరాకుని ఇందులో వేసుకుందాం. టమోటాని కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే ఒక ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. తెల్లగడ్డను ఒలుచుకొని ఇందులో వేసుకుందాం. సాల్ట్ని కొద్దిగా రుచికి సరిపడా వేసుకుందాం. ఇందులో పసుపు కొద్దిగా వేసుకుందాం. తర్వాత మెంతి పొడి చాలా కొంచెం, చిటికెడు వేసుకుందాం. ఇందులో వాటర్ని, ఒక గ్లాసు వాటర్ని తీసుకుందాం. నేను ఇందులో ఒక గ్లాస్ మాత్రమే నీళ్ళు వేసినాను. ఉడికించేటప్పుడు నీళ్లు తక్కువైతే మళ్ళీ నీళ్ళని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి స్టవ్ని ఆన్ చేసుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనిద్దాం. దీనిపై మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి గింజలు ఉడికినాయా లేదా అని చెక్ చేసుకుందాం. గింజ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాత్ర పక్కన పెట్టుకొని మూత తీసి గింజల్ని సపరేట్ చేసుకుందాం. ఎన్ని గింజలు అయితే అన్ని గింజలు వీలైనంత వరకు సపరేట్ చేసుకుందాం. గింజల్ని సపరేట్ చేసుకున్నాక దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకుందాం. పప్పు గుత్తితో వెనుపుకున్న తర్వాత అదో ఇలా ఉంటుంది. ఇందులో మనం సపరేట్ చేసి పెట్టుకున్న శనగగింజలను కూడా ఇందులో వేసేసుకుందాం. అంతే, దీన్ని బాగా కలుపుకుందాం. అంతే, కూర రెడీ అయిపోతుంది. ఇలా ఈ కూరని రైస్లోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ విలేజ్లోనే చేస్తారు. ఈ కూరలో మనము ఆయిల్ యూస్ చేయలేదు. ఆయిల్ యూస్ చేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది.